వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 6వ జాబితా విడుదలైంది. 4 ఎంపీలు 6 ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన జాబితాను మంత్రి మేరుగ నాగార్జున ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఉమబాల, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను ప్రకటించింది వైసీపీ. మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతిరావు యాదవ్, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్న రాంబాబు, గెద్దలూరు అభ్యర్థిగా నాగార్జున రెడ్డి, నెల్లూరు అభ్యర్థిగా ఖలీల్, జీడీ నెల్లూరు అభ్యర్థిగా నారాయణస్వామి, ఎమ్మిగనూరు అభ్యర్థిగా బుట్ట రేణుకను ప్రకటించింది. పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్ట రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది.